మీ యొక్క జీవాహారమును మాకు వడ్డిస్తారని, మీ జీవ జలమును మాకు త్రాగిపిస్తారని మీ గొర్రెలమైనటువంటి మేము మీ యొద్దకు వచ్చి ఉన్నాం. దయచేసి వచ్చిన వారందరి హృదయాలను చెవులను మీరు తెరిచి నాతో మాతో మీరు మాట్లాడమని, అడ్డగిస్తున్న సమస్త ఆటంకమును యేసు నామమున బంధిస్తూ మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ వినండి. హల్లెలూయా. ఇప్పుడు మనము కొన్ని ఇండ్లకు పోయినప్పుడు కొన్ని బోర్డులు కనపరుస్తాయి. ఏమని తెలుసా? కుక్కలున్నవి జాగ్రత్త. సరే, కుక్కలున్నవి జాగ్రత్త. రైల్వే స్టేషన్లో దొంగలున్నారు జాగ్రత్త. దాని తర్వాత ఇప్పుడు అభిషేక్ బ్రదరు కరెంట్ డిపార్ట్మెంట్ కనుక ఇక్కడ కరెంట్ ఉంది కనుక జాగ్రత్త. ఇలా కొన్ని స్థలాలలో జాగ్రత్త జాగ్రత్త అనే మాట మనం చూస్తాం. హల్లెలూయా. అదే ప్రకారంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన శిష్యుల్ని లోకంలోనికి పరిచయ నిమిత్తం పంపిస్తూ చెప్పినటువంటి మాట ఈ మాట. హల్లెలూయా. ఏమన్నాడు? కుక్కలున్నాయి జాగ్రత్త అనలే, పాములున్నాయి జాగ్రత్త అనలే. ఏమన్నాడు? మనుషులు ఉన్నారు జాగ్రత్త. అర్థమవుతుందా మీకు? ఎవరున్నారంట? మనుషులతో జాగ్రత్త. హల్లెలూయా. మరి మీరెవరు? యేసయ్యతో మాట్లాడుతున్నారు, మనుషులతోనే మాట్లాడుతున్నారు, మనుషులతో మాట్లాడుతుంటున్నాడు. మనుషులతో జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకు అంటే మళ్ళా అంతకంటే ముందు చెప్తున్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండండి. రెండవది, పాము వలె నిష్కల్మషంగా ఉండండి. ఆ పావురం వలె నిష్కల్మషంగా ఉండండి. అంటే పాములు వస్తే భయం లేదు, పావురాలు వస్తే భయం లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు భయం ఎవరితోనంటే మనుషులతోనే భయం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు అందరికీ? ఎవరితో భయం? మనుషులతోనే భయం. అక్కడ పామును గురించి ఎత్తాడు, పక్షుల గురించి మాట్లాడాడు, కానీ జాగ్రత్త అని చెప్పలేదు. ఎందుకు అంటే పాము కంటే కూడా విషమైనటువంటి వారు ఎవరు అంటే మనుషులు. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ ఈ మనుషుల వల్ల దేవుని యొక్క శిష్యులకు ఎలాంటి ఆటంకం లేకపోతే ఎలాంటి ఆపద లేకపోతే ఎలాంటి ముప్పు వస్తుందో దేవుడు చెప్పే పంపించాడు. హల్లెలూయా. ఏం పంపించారు? ఏం చెప్పి పంపించాడు? ఆ ఇంటికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసిరండి. వాళ్ళు బియ్యం ఇస్తారు, వాళ్ళు గుడ్లు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు గొర్రెలు ఇస్తారు, వాళ్ళు మేకలు ఇస్తారు, తీసుకొని రండి అని అన్నాడా? లే. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే మనుషుల విషయమై జాగ్రత్త. మీరు ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు కానుకలు కాదు, దశంభాగాలు కాదు, ప్రథమ ఫలాలు కాదు, ఏమొస్తామంట? మిమ్మల్ని మహాసభలోనికి ఈడ్చుకొని పోతారు. వారు మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, అబద్ధ సాక్ష్యాలు మీ పైన మోపుతారు. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీరు కలవరపడకండి, భయపడకండి. ఎక్కడ ఏం మాట్లాడవలనో మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. జాగ్రత్తలు పంపించారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మరి ఇందాక మనం పాట పాడాం, సింహాల బోనుకైనా పాడరా సంతోషముగా వెళ్ళిరి, అగ్నిగుండమైనా సంతోషముగా వెళ్ళిరి. ఎందుకు ఈ పాట పాడుతున్నాం? ఇప్పుడు అగ్నిగుండము వెళ్ళినా బతికి వస్తామంటే నేనే పోతా, మీరైనా న్యాయముడు వస్తారు. రారా? వస్తారు? రారు? ఇప్పుడు అగ్నిగుండం ఉంది, పోయినా మళ్ళీ బతికి బయటకు వస్తామంటే మీరు అందరూ వస్తారు. హల్లెలూయా. సింహాల బోన్లోకి వెళితే కూడా ఆ సింహాలకు కుపిలలాగా మార్చబడ్డవి, అవి మీకు ఏ హాని చెయ్యవు అన్నప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? సింహాల బోన్లోకి వస్తారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పేది, అగ్నిగుండం ఉంది కానీ అగ్ని మీకు హాని చెయ్యదు. కొట్టేవారు ఉంటారు కానీ మీకు దెబ్బలు తాకమని చెప్పలేదు.
కొట్టినా దెబ్బలు తాకుతవి, మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. అప్పుడు అవన్నీ అవుతాయి. आप क्या करते आप क्या करते నువ్వేం చేస్తావు? నువ్వు దేవునివి కదా, నువ్వు బలవంతునివి కదా, హల్లెలూయా, నువ్వు కాపాడేవాడివి కదా. బైబిల్ ఏముంది? ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకడు, చెప్పండి, నిద్రపోడు. ఇప్పుడు కునుకని నిద్రపోడి ఆ మహానుభావుడు అంటున్నాడు ఏమని చెప్పరేంటి? మిమ్ములను మహాసభలకు ఈడ్చుకొని పోతారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, కాబట్టి జాగ్రత్త. ఇంకేం జాగ్రత్త? ఆల్రెడీ ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి చెప్తే మాట వేరు. దెబ్బలు వస్తాయి, చిరసాల వస్తుంది, కొరడా దెబ్బలు వస్తాయని పంపిస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయం చేయవారి వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టు ఏం చేయాలి? పోయి పరీక్షలు ఎక్కడికి వెళ్ళేవాడు వస్తాడా, ఎట్లా తంతారా అనేదే కనిపెట్టుకుని కూర్చోదు, ఇంకొకటి ఏమీ లేదు. ఇంకొక విషయం చెప్పమంటారా? కొంచెం రండి ఒకసారి, ఇంకో రండి వచ్చేసి అపోస్తల కార్యములు. అంటే ఎవరు మనల్ని నిందిస్తారు, ఎవరిని మనల్ని గాయపరుస్తారు ఒక్కసారి చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50 నుండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50 నుండి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నాబాకును, ఇంటున్నారు అందరు, వింటున్నారా అందరూ? హింస కలగజేసి వారిని ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ మంచినండి. ఇప్పుడు చిన్న ప్రశ్న చక్కనండి. పౌలు బర్నబా సేవ చేస్తున్నారు. ఎక్కడ అది? అంతియోక అనుకుంటాను. ఎక్కడుందంటే అది అదే అధ్యాయంలో ఎక్కడంటే వాళ్ళ పరిచర్య 14వ వచనం. అంతియోకయ 14వ అధ్యాయం ఉంటుంది, అది ఆ 14వ వచనం ఉంటుంది. 13-14లో అంతియోకయ ప్రాంతం జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈ అంతియోకయ ప్రాంతంలో ఊరి పేరు ఏం పేరమ్మా? అంతియోకయ. ఈ ప్రాంతంలో పౌలు బర్నబా చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అనేకులు సువార్త విన్నారు, అంగీకరించారు, పౌలు బర్నబాను వెంబడిస్తున్నారు. ఇలాంటి కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, అమ్మాయినండి, ప్రశ్న అడుగుతున్నా. పౌలును బర్నబాను హింసించింది ఎవరు? ఎందుకన్నా చిన్న అర్థమైందా? ఎవరు? పౌలును, మీరు అక్కడ పౌలును, ఎందుకంటే మీరు వాక్యం ఇంటికి వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లా. పౌలును బర్నబాను హింసించింది ఎవరు? చూసి చెప్పండి, పోయిందేముంది? ఏదో నేను ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ పేపర్ దాచుకుంటూ చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ మీ నా దగ్గర ఉంది, ఆన్సర్ పేపర్ మీ ముందే ఉన్నది. ఇంకా చదవండి, చదవండి. ఎన్నో వచనము? ఇప్పుడు అందరంగా చదువుదాం. ఎన్నో వచనం అంటే 50వ వచనం కదా, చదువుదామా? ప్రభు వాక్యము ఆ ప్రదేశంతమంతా ఏమైందంట? వ్యాపించింది. ఓకే, ఏం వ్యాపించింది? కరోనా వైరస్ కాదు, వాక్యం వ్యాపించింది. రైట్, ఇది నెంబర్ 2. కానీ యూదులు, అర్థమవుతుంది ఇప్పుడు ఆన్సర్ అది. యూదులు ఏం చేసిరంట? భక్తి మర్యాద గల స్త్రీలను. ఉంటున్నారా? ఎవరిని? ఏ స్త్రీలు? భక్తి ఉంది, ఇంటికొస్తే మర్యాద చేసే మనసు కూడా ఉంది, అటువంటి వాళ్ళు యూదులు. తర్వాత ఇంకా తర్వాత ఆ పట్టణపు ప్రముఖులను రేపిండ్రు. ఎవరెవరు రేపిండ్రు? యూదులు రేపిండ్రు. ఎవరిని రేపినరు? ఎప్పుడని చెప్పండి? భక్తి మర్యాద గల స్త్రీలను మరియు ఆ పట్టణపు ప్రముఖులను లేపిండ్రు. ఈ పదం ఆన్సర్ ఇచ్చిందా?
ఇప్పుడు పౌలును బర్నబాను హింసించి బయటికి వెళ్ళగొట్టింది ఎవరు? పౌలును బర్నబాలు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలన్న మనసులకు వచ్చింది, యూదులకు వచ్చింది. ఇప్పుడు యూదులు డైరెక్ట్ గా పౌలు బర్నబాల మీద అటాక్ చేయకుండా ఏసిండు, భక్తి గల, క్షమించండి, భక్తియు మర్యాద గల స్త్రీలు. హల్లెలూయా. ఉన్నది బైబిల్లో. ఏ స్త్రీలు అంటీలు అంటే అంటే వాక్యం తెలిసిన తెలియని వారా, చర్చకు వచ్చేవారా రాని వారా? ఇంకా చివరికి భక్తి ఉండదు, కొంతమంది మర్యాద ఉండదు. ఇంటికి వస్తే కనీసం నీళ్ళు కూడా ఇయ్యరు. కొంతమంది తిను తిను అంటారు కానీ తీసుకొచ్చి నీళ్ళు కూడా చేతిలో పెట్టరు. ఎందుకంటే అర్థం కాదు. 100 సార్లు అంటారు ఏమని, అయ్యగారు తినండి, అయ్యగారు తినండి, అయ్యగారు తినండి అంటారు. కానీ తీసుకొచ్చి మాత్రం ఏం చేయరు. అంటే మర్యాద తెలియదు వీళ్ళకి. హల్లెలూయా. అటువంటి వారికి వారిల్లు ఏమని, తిను తిను తినని నీళ్ళు ఇవ్వని వారు కాదు. ఎవరంట? భక్తి గల, భక్తి తెలుసు, రెండవది మర్యాద కూడా తెలుసు. అటువంటి వారు ఎవరు పట్టుకున్నారు? యూదులు పట్టుకన్నారు. ఇప్పుడు మీరందరూ భక్తి గలవారే. మీరందరూ ఎవరు? మీకు భక్తి లేదా? రోజు చేసింది ఏంటి? భక్తే. హల్లెలూయా. మన దగ్గర భక్తి లేదా? బోలెడంత ఉంది. మర్యాద లేదా? అది కూడా ఉంది. అందుకే యూదులు మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొంతమంది మేమేమైపోయినా పర్లా, మా కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదని సువార్త ప్రకటిస్తా ఉంటే, ఇప్పుడు భక్తి గల యూదులు, క్షమించండి, యూదులు ఏం చేస్తున్నారంట, భక్తి మర్యాద గల స్త్రీలను ఇండ్లకు వెళ్ళి వారితో మాట్లాడారు. ఏం తెలుసా? ఇదిగో ఈ పౌలు బర్నబాలు ఎప్పుడైతే మీ ఎదుకు వచ్చారో, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారు అని లేనిపోయి అన్ని చెప్పేసి, ఇప్పుడు ఎవరితో అంటే పౌలు బర్నబా బోధ వరకు వీళ్ళకి ఏముంది? రక్షణ ఉంది, ఉపదేశం అందుతున్నది, వీళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నవి, వీళ్ళు నిత్య జీవానికి, దేవుని రాజ్యానికి సమీపంగా అవుతున్నారు. ఇప్పుడు ఇది కూలిపోవాలంటే పౌలు బర్నబాలు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు భక్తియు మర్యాద గల స్త్రీలను, తర్వాత మళ్ళా పట్టణపు ప్రముఖులను పట్టుకొని అంటే వీళ్ళ చేతన వారిని హింసించారంట. ఇప్పుడు హింసించిన వారు మీకు చెప్పండి. భక్తి మర్యాద గల స్త్రీలే పౌలును బర్నబాను హింసించి బయటికి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. వీరెవరు? పౌలును బర్నబా హింసించే కుక్కల, సింహముల, నాగుబాబుల కాదు. ఎవరు? మనుషులే. హల్లెలూయా. సంఘము స్థాపింపబడకుండా, దేవుని రాజ్యం వ్యాపింపకుండా, అనేకులు అక్కడ మారుమనసు పొందకుండా అర్థం అంటే మనుషులే. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి మనుషులు? మళ్ళా ఆ ఇకోనియా ప్రాంతంలో మీరెవరిని అడగండి, అయ్యా ఇక్కడ భక్తి గల వారు ఎవరు అంటే చెప్పేది ఒకటే, ఏంటి? ఆ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర భక్తి పరులు అండి, వాళ్ళు మర్యాదస్తులండి. ఏ కుటుంబాలైతే, ఏ తల్లులైతే, ఏ చెల్లెళ్ళైతే, ఏ అక్కలైతే భక్తి మర్యాద గల స్త్రీలు అని సాక్ష్యం ఇచ్చారో, ఆ సాక్షులే పౌలు బర్నబాను హింసించి బయటికి వెళ్ళగొట్టారు. హల్లెలూయా. సంగమా జాగ్రత్త, జాగ్రత్త. పౌలును బర్నబాను బయటికి వెళ్ళగొట్టడానికి వారి దగ్గరికి ఏమైనా ఇవ్వడానికి సిద్ధం. అందుకే ప్రభువు అన్నాడు, మనుషులు ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా. ఇంకో మాట చేసి, ఈ మనసు ఎట్లుంటారు, ఈ మనల్ని హింసించే ఎట్లా ఉంటారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వీళ్ళు ఎవరండి? ప్రవక్తలు అంటే కుక్కల, పశువుల, సింహాల, ఏమన్నా? నిజమేనా? ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తల గురించి. వీళ్ళెవరు? మనుషులు. ఎవరు? మనుషులు. మళ్ళీ చెప్తున్నాను, మీ శరీరములకు హాని కాకపోవచ్చు, కానీ మీ ఆత్మీయతకు దెబ్బ, మరణం. దేని బట్టి? క్రీస్తు తాను మరణించి
తన కృప చేత మనల్ని బ్రతికించినాడు. క్రీస్తు ఏ సంఘాన్ని బ్రతికించాడో, క్రీస్తు ఏ వ్యక్తిని బ్రతికించాడో ఆ వ్యక్తిని చంపేవారి ఈ మనుషులు. అందుకే జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపట వాళ్ళు క్రూరమైన. కొంచెం ఇక్కడ నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి. ఈ వాక్యం చదవాలి, ఇంతకుముందు మీరు చదవాలి కదా, దీని అర్థం చెప్పండి పర్లా. దీని అర్థం ఏంటి? అబద్ధ ప్రవక్తల గురించి ఏం చేయండి అంటే వీరు మనుషులే కానీ అబద్ధాన్ని ప్రవచించేవన్నగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపింపకుండానే తమ అంటే దురాత్మని బట్టి కానీ మానవ ఆత్మను బట్టి ఎవరు ప్రవచించేవారు? అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు అబద్ధ వీళ్ళు ఉంది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళు ఎలా వస్తారంట చెప్పండి అంటే అర్థం ఏంటి అడిగేది? ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాబట్టి అడుగుతున్నా. గొర్రె చర్మం అంటే అర్థం ఏంటి? నిజం కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది, బుర్రపాడైపోయింది. నిజంగా గొర్రెను కోసి ఆ చర్మానికి అప్పుడు వస్తానుకోగల మీరు? కాదండి, ఆ వాక్యాన్ని అట్లా తీసుకుని మనం అజ్ఞానులమే, ఇంకా మన మనోనేత్రములు తెరబడలా. నిజంగా వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అనేటటువంటి వారు గొర్రెను కోసుకొని దాన్ని చర్మం కప్పుకొని రారు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిజమైన దేవుని గొర్రె పిల్ల ఎవరు చెప్పు? యేసుక్రీస్తు. నిజమైన దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఆ సత్యమైన నిజమైన ఆ దేవుని గొర్రె పిల్ల చంపేసి ఆయన వేషమును ఆయన లాగా వీళ్ళు అంటే క్రీస్తు ఎలా మాట్లాడతాడో అంత ప్రేమ వస్తుంది. వాళ్ళు మాట్లాడితే ఏమొస్తుంది? మేము కొన్నిసార్లు కోపంగా మాట్లాడతాం, కొన్నిసార్లు గద్దిస్తాం, కొన్నిసార్లు కోపగిస్తాం. లే వాళ్ళకి ఏం రాదు, కోపం రాదు. మాటికి బ్రదర్, సిస్టర్, అంత ప్రేమ అంటే అమ్మో మనం తట్టుకోలేము. ఆ ప్రేమకు మనము అసలు మనం అనుకునేమంటే అసలు ప్రపంచంలోనే ఇటువంటి భక్తులు ప్రేమ గలవారు అంటే సాక్షాత్తు యేసు ప్రేమ మొత్తం వీరిలోనే ఉందనుకుంటాం. మరి ఏమంటారా? ఈ అబద్ధ ప్రవక్తలు ఎట్లుంటారంటే సత్యవాక్యం కానీ సత్యమైన బోధ కానీ క్రీస్తు ప్రేమ అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు, వీరిలోనే ఉంది. వీరిని వదిలేసామా అసలు మనకు బయట సత్యము కానీ సత్య బోధ కానీ క్రీస్తు ప్రేమ దొరకనే దొరకనుకుంటాం. హల్లెలూయా. అనగా క్రీస్తు లేడు కానీ క్రీస్తు యొక్క వేషం. హల్లెలూయా. క్రీస్తు లేడు, క్రీస్తు యొక్క చర్మం ఉంది. అంటే యేసు ఎలా మాట్లాడతాడో అంత మంచి మాట్లాడతాడు. మనమే తట్టుకోలేము. కొన్నిసార్లు అరే మేము కూడా సేవకులమే కదా, మనకంత మర్యాద తెలియదు, మనకంత ప్రేమ, అంత మాట్లాడతాడు. ఎందుకు? వీళ్ళెవరు? దయ్యాలా కాదు, భూతాలా కాదు, సింహాలా కాదు. ఎవరు వీళ్ళు? మనుషులు. వీళ్ళెవరు? మనుషులు ఉన్నారు, జాగ్రత్త. ఈ మనుష్యుడే క్రీస్తులాగా వస్తాడు అంటే దేవుడి గొర్రె పిల్లలాగానే వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు? వీరికున్న ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు, మీ ఆత్మ రక్షణ కొరకు మీలో ఉన్న తెగింపును, మీలో ఉన్న విశ్వాసాన్ని చంపేసి తమకు దాసులుగా చేసుకోవడమే ఈ అబద్ధ ప్రవక్తల పోరాటం. హల్లెలూయా. వేరేదేముండదు. వాళ్ళతో ఒక 4 రోజులు, ఒక వారం రోజులు పని చేసామనుకోండి, మనం వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే ఇంకా వాళ్ళకి చేయకుండా మనం ఏం చెయ్యం. అంతగా వాళ్ళు మనం చేస్తారు, తమ ప్రేమ చేత బంధిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు జాగ్రత్తగా ఉండండి. ఇంకో మాట చెప్పమంటారా? ఇంకో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథములు 56వ కీర్తన 1వ వచనం. దేవా నన్ను కరుణించుము. వింటున్నారు అందరూ?
ఉన్నారు ఇక్కడ ఏంటంట? ఇప్పుడు ఇంకొక సవాలండి. ఈ ప్రశ్నకు ఇదే వాక్యానికి ఇంకో వాక్యం ఉంటుంది, గుర్తు రావాలి. ఇదే వాక్యం ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. మనుషులు నన్ను మింగవరనని అన్నాడు భక్తుడు. ఇదే మాట ఇంకో చోటు ఉంటుంది కొత్త నిబంధనలో. అయ్యో దేవాత, గుర్తు రావట్లేదా? గర్జించు సింహము ఎవరిని మృంగుతున్నా. అదేంటి? మింగేది వాడు కదా. మీకు అర్థమవుతుందా? మింగేది ఎవరు? ఎవరిని మింగుతున్నా అని గర్జు సింహం వచ్చేది ఎవడు? సాతాను గాడు కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సాతాను అని చెప్పాలి కదా, దయ్యం అని చెప్పాలి కదా, ఆది గత సర్పం చెప్పాలి. ఏమన్నాడు? డైరెక్ట్ చెప్పేసాడు. హల్లెలూయా. మనుషులు నన్ను మింగుతారు, మింగవలెనని ఉన్నదండి బైబిల్లో. ఏమనుంది? మిమ్మల్ని ఎవరు మింగుతారు అనుకుంటున్నారు? ఏది దాన్ని ఏమంటారు? కొండ శిలువ అనుకుంటున్నారు. ఏం పడ్డ? కొండ శిలువ వేస్ట్. కొండ శిలువలు పనికిరావు, సింహాలు పనికిరావు, నాగుబాబులు పనికిరావు, నక్కలు పనికిరావు, తోడేళ్ళు పనికిరావు. అవన్నీ ఎక్కడున్నవి? మన చుట్టుముట్టే ఉన్నవి. హల్లెలూయా. నాగు పాముల కంటే, నక్కల కంటే, తోడేళ్ళ కంటే తర్వాత ఎవరిని మింగుతారా అని మింగుతున్నటువంటి అపవాద సర్పం కంటే కూడా మనుషులు మహా డేంజర్. ఉందా బైబిల్లో? వారు మళ్ళీ అది దేవాలను కరుణించుము. ఎందుకు కరుణించాలి బాబు? మనుషులు నన్ను మింగవరననే ఉన్నాడు. దానికి అర్థమైపోయింది. ఇక్కడ దేవుడు కరుణించకపోతే, దేవుడు నన్ను కాపాడకపోతే నా బతుకు, నా చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. వెంటనే ప్రభువాలను కరుణించు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారంట? దావీదు సామాన్యుడా, ఒక్క దెబ్బకే గొలియాతును కూల్చినవాడు, ఎలుగుబంటి సింహంను చీల్చినవాడు, తక్కువడేం కాదు, చదవడేం కాదు. కానీ ఆ పోరాటం వేరేది, శరీరకంగా వచ్చే పోరాటం వేరు. ఇది అట్లా రాదు. ఎట్లా చూసుకున్నాడు? అట్లా అస్సలు రారు. మన గాయం కూడా కాదు, నమ్ములతో కొంచెం గాయం. ఇప్పుడు మన రొట్టె నమ్ములతో ఏమవుతుంది? కొంచెం వీళ్ళు ముసలోళ్ళలాగా పండ్లు లేవేమి లటక్కన మీద పుట్టుకుని పోతాం లోపలికి. అంతనే నేను ఆత్మీయంగా ఉన్నా అనుకున్న లోపు వాళ్ళు మనతో మాట్లాడే లోపు మేమైపోతాం. ప్రార్థన రాదు, వాక్యదానం రాదు, ఆత్మీయ రోషం రాదు, అన్ని చల్లారిపోతే. కారణం ఏంటి అంటే వారు సమానం కాదు అనగా సాతానే వాని రూపంలో మన ముందున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘమా జాగ్రత్త, మనుషులు మిమ్మల్ని మింగడానికి మీ వద్దకు వచ్చుదురు. హల్లెలూయా. మీ విశ్వాసం మీకు కనబడదు, మీ సమర్పణ కనబడదు, మీ ఏడు కనబడదు. కేవలము బతికున్నామన్న పేరు కానీ లోపట ఆత్మీయత జీరో 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 జీరో. హల్లెలూయా. కారణం ఏంటంటే సాతానుగాడు మనిషిగా వచ్చి వాళ్ళని మింగాడు. ఈయన మింగ కంటే ముందే మింగే వాళ్ళు చూసి అర్థమైపోయింది ఏమని? ఇప్పుడు వచ్చింది నన్ను మింగడానికి. హల్లెలూయా. అందుకే ఏం చెయ్యు? కరుణించు. ఎందుకు? నేను వారి నోట్లో ఉండొద్దు, నీ నోట్లో ఉన్న పర్లేదు. హల్లెలూయా. సో కాబట్టి మనం చాలాసార్లు గుడ్డిగా నమ్ముతాం. అందరినీ చాలా గుడ్డి నమ్ముతాం. ఇంకో మాట చెప్పమంటారా? ఈ మింగడం అంటే అర్థం తెలుసా మీకు? ఏంటి మింగడం అంటే? పొగడడం. బైబిల్ ఉంది, మనుషులు మిమ్మల్ని పొగిడిన మీకు శ్రమ. ఏ శ్రమ? నేను మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ, మీరు నన్ను పొగిడితే నాకు శ్రమ. అర్థమైందా? ఇప్పుడు పొగడాలా వద్దా? చెప్పండి. ఏంటి పొగిడితే అర్థం ఏంటి? నన్ను పొగుడుతున్న అర్థం ఏంటంటే నాకు శ్రమను మీరు గమనం చేస్తున్నారు అర్థం. నేను మిమ్మల్ని పొగిడితే అది. హల్లెలూయా. అదే పొగిడే వాళ్ళ వల్ల శ్రమ వస్తుంది మనకు, హింసించే వారి వల్ల ఫలం వస్తుంది మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మింగడం. అది గుర్తుపెట్టుకోండి. ఒకరు వచ్చి పొగుడుతా ఉన్నారంటే ఈడు ఆన్ ఏజెంటే అని గుర్తుపెట్టుకోవాలి. కొంత తిడతారు, అంటారు, ఉన్నాడు జాగ్రత్త. అనగా మనిషిలో ఉన్నంత విషం
ఇంకెక్కడ లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. వీళ్ళు మనల్ని ఎట్లా మింగుతారో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? మత్తయి సువార్త లూకా సువార్త 12:1. అంతలో పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. చాలు చాలు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏముంటదంటామా చెప్పండి? మనకు పేరుంది అక్కడే పక్కపొంటి. చెప్పేది చెప్పొద్దు పాస్టర్లు. అయ్యో యేసయ్యా. వేషధారణకు పెట్టిన పేరేంటి? మళ్ళీ ఒకసారి మళ్ళీ మీరు చదవండి. పరిసయ్యుల వేషధారణ అంటే పురుషుల పిండి పేరేం పేరు? ఇటు పిండి అనుకుంటారు. ఏం పాట ఇది? ఇడ్లీ పిండి కాదు, దోశ పిండి కాదు. ఆయన ఆ పిండి కోగలరు. ఏ పిండి ఇది? వేషధారణనే పులిసిన పిండి. అంటే వేషధారణకు యేసయ్య పెట్టిన పేరేం పేరు? ఆ పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? అయ్యా మీ దగ్గర పులిసిన పిండి లేదు. వీళ్ళ దగ్గర యేసయ్యని వెంబడిస్తున్న వాళ్ళ దగ్గర ఏ పిండి లేదు? పులిసిన పిండి లేదు. యేసయ్య దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు. కానీ మీరు వెళ్తున్నారు కదా, మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో వాళ్ళు కొందరు మామూలుగా వాళ్ళు శాస్త్రాలు చెప్పేవారు. వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు పొడగాటి ప్రార్థన ఎట్లంట, చిన్న పొడగాటి ప్రార్థన చేసేటటువంటి వారు. కాబట్టి వాళ్ళ దగ్గర పిండి ఉంది. ఏముంది? ఆ పిండిని పెడతారు. దోశలు వేసుకోకండి అమ్మ. ఏం వేసుకోవద్దు? దోశలు వేసుకోవద్దు, ఇడ్లీలు వేసుకోవద్దు, పూరీలు వేసుకోవద్దు. మరి ఎందుకు? హల్లెలూయా. అది నిజంగా పులిసిన అంటే అది నిజంగా జీవాహారం కాదు. అది మీ క్షేమాన్నిచ్చేది కాదు. మీ ఆత్మని బలపరిచేది కాదు. మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరిచేది కాదు. హల్లెలూయా. అది వేషధారణ. హల్లెలూయా. అది పిండిలాగే ఉంటది, పిండి కాదు. అది ఆహారం లాగే ఉంటది, ఆహారం కాదు. అది ధాన్యం లాగే ఉండదు, ధాన్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని మింగడానికి, మిమ్మల్ని చంపడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే పులిసిన పిండి. అంటే అర్థం చేసుకోండి మీరు. అంటే పాస్టర్గా వస్తారు, పాస్టర్ గారు కాదు. విశ్వాసిగా వస్తారు, విశ్వాసి కాదు. నేను మనం చెప్పాను జూమ్ మీటింగ్ అనుకుంటాను, హృదయం గురించి. క్రొవ్విన హృదయం, దూరముగా ఉన్నటువంటి హృదయం, దుష్ట హృదయం. ఇప్పుడు నపుంసకుడు ఒక ఆయన అది శనివారం మందిరానికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రథం మీద వెళ్తున్నాడు. వెళుతా ఉన్నప్పుడు పిలుపుకు దేవుని ఆత్మ బయలుపరిచింది, వెళ్ళి అతన్ని కలుసుకో. ఈయన పరిగెత్తుకొని పోయి కలుసుకున్నాడు. అయ్యా ఏం చేస్తున్నారు? నేను యెషయా గ్రంథమును చదువుతున్నాను. మరి అర్థమవుతుందా? అర్థం కావడం లేదు. మరి ఎట్లా అంటే ఎవరైనా ఒక గురువు ఉంటే అట్లయితే వెంటనే నేను చెప్తాను. అప్పుడు గ్రంథమును ఆపి పిలుపుగా ఎక్కించుకొని కొనసాగుతా ఉంది. అప్పుడు యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆయన క్రీస్తు సువార్త గ్రంథం ఏంటి? యెషయా చెప్పింది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. అంటే అది ఏ పుస్తకమన్నా కానీ, అది దానియేలు గ్రంథమా, ఆది కాండమా, నిర్గమం, అది ఏ కాండమన్నా కానీ, ఏ గ్రంథమన్నా కానీ చెప్పేది ఎక్కడ పోవాలి? సువార్త చెప్పింది క్రీస్తు కోసం. అప్పుడు ఈ సువార్త అయిపోక ముందే రథం ఆగిపోయింది. అరే దొర రథం తురడు. అయ్యా రథం ఆపగానే అయ్యా పాస్టర్ గారు అదిగో నీళ్ళు, నేను రెడీ. ఏంటి రెడీ? దేనికి రెడీ? నువ్వు అన్నావుగా. ఏమన్నాను? అదే యేసయ్యను రక్షకునిగా ప్రభువుగా స్వీకరించుకొని పాపాన్ని పాతి పెట్టుకుంటే పరలోకమవుతాం అన్నావుగా. నీ శరీరం దేవుడు ఆలయమన్నావుగా. దానికి రెడీ అండి. హల్లెలూయా. మర్మాలు తెలుసా? యెషయా గ్రంథం అర్థం కాలే. యెషయా గ్రంథం 53వ అధ్యాయమే
ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆయన లాయర్లాకే ఉంటారు, పోలీసులాకే ఉంటారు, విశ్వాసులాగా ఉంటారు. కానీ లోపట ఏముండదు? విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, క్రీస్తు నిమిత్తమున గర్చుండవు. హల్లెలూయా. కానీ నిజంగా ఈ వేషధారణ పులిసిన పిండి మనకి దూరం అయిపోతే అది కొంతైనా మంచిదే. పులిసిన పిండి ఇంతైనా వేస్టే, పులి ఇంతైనా. కాబట్టి ఇప్పుడు వారు ఎలా చేస్తారంటే పులిసిన పిండిని పట్టుకొని మీరు ఎందుకు మిమ్మల్ని కూడా ఏం చేయాలి? అది కదా, పులిసింది వేస్తే అది కూడా ఏమవుతుంది? అది కూడా పులిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుల వేషం వేసుకొని, నీతిమంతుల వేషం వేసుకొని ఎందుకు వస్తున్నారా అంటే మనలను పులిగే పెట్టడానికి, మనల్ని పాడు చేయడానికి. అంటే పులిసిన పిండి అనేది అపవిత్ర ఆత్మకు, అపవిత్ర ఉపదేశానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటంట? పులిసిన పిండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా లూకాసు వార్త 20వ అధ్యాయం 45 నుంచి ఇచ్చిన స్టేజ్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన దానియేలు శాస్త్రం ఇది, నెబుకద్ శాస్త్రం ఇది, ఆది కాండం శాస్త్రం ఇది, నిర్గమ, ఇగో శాస్త్రాలేగా మనకేం తెలియవు. శాస్త్రాలు వాళ్ళు చూడగా నిలువుటంగీలు ధరించుకొని ఏం చేస్తారంట? శాస్త్రాలు చెప్తారు. వాటితో ఎట్లుండాలని మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రభుకు స్తోత్రములు. దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానం ఏంటి అంటే మనుషుల విషయమై, చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా ఉండండి. ఒకరు కుక్కలు కరిస్తే కాలు కొట్టేస్తారు, పాము కరిస్తే చచ్చిపోతాం. కానీ ఈ మనుషులు మనం మింగితే నరకంలో ఉన్నట్టే. కాబట్టి దేవుని సంగమా, మీ విశ్వాసమును, మీ ఆత్మీయ జీవితమును, మీ సమర్పణను చల్లార్చువారెవరు? మనుషులే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మత్తయి సువార్తకు రాయబడి ఉంది. ఏమిటి అంటే మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, నిందలు మోపుతారు. అంటే మొత్తం మీద వారి టార్గెట్ ఏంటంటే నీవు విశ్వాసంలో ఉండకూడదు, నువ్వు ప్రభువులో ఉండకూడదు, నీ లోపట ఆత్మీయ క్షేమ బుద్ధి జరగకూడదు. అది వారి టార్గెట్. ఆ టార్గెట్ను, ఆ గురిని వారు రీచ్ అవ్వడానికి ఎట్లా వస్తున్నారు? అబద్ధ ప్రవక్తలాగా వస్తున్నారు, యేసుక్రీస్తులాగా వస్తున్నారు. వీరు ఎక్కడ ఉండరండి? మళ్ళా వీళ్ళెక్కడో మన సంఘంలోనే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ మనకు తెలియకుండానే మన విశ్వాసమును పాడు చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా కొంచెం ఆత్మీయంగా ముందుకెళ్దాం అనుకోండి, చదువుతున్నాడు బైబిల్ తీసి ఇక పరిశుద్ధులు అయిపోదామనే ఏమో చదువుతాయి. ఇప్పుడు వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కదా, ప్రార్థన చేసుకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? అక్కడే ఉండి వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నటువంటి వారిని, వాక్యం చదువుతున్నటువంటి వారిని చూచి నేర్చుకోరు, వాళ్ళతో వీరు ఏకీభించరు. తామే నీతిమంతులమన్నట్లు, తామే పరిశుద్ధులమన్నట్లు ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నాడు చూడు అని కొంచెం 4 మాటలు వాళ్ళు మాట్లాడగానే మీరేం చేస్తారు? బైబిల్ చదవడము ఆపేస్తారు, ప్రార్థన చేయడము. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలేంటి? వారు ఆత్మీయులాగా మీకు కనిపించినా, విశ్వాసంలా కనిపించినా, సేవకులా కనిపించినా వారు నిజమైన విశ్వాసులు కాదు. ఎందుకంటే మిమ్మల్ని వారు భ్రష్టు పట్టించడానికి, విశ్వాస భ్రష్టులుగా చేయడానికి, మీ ఆత్మీయతను వారు చంపడానికి వచ్చినటువంటి సాతాను ఏజెంటులే. అందుకే ప్రభువుల వారు వారిని సువార్తతో పంపిస్తున్నప్పుడు అన్నాడు, మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండు. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించు. 119వ కీర్తన 134వ వచనం. కీర్తన 139, 134. చాలు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుంచి నన్ను, అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఏ ఉపదేశంనైతే సంఘమైన మనకు అనుగ్రహించినాడో ఆ ఉపదేశానుసారంగా మనము నడవకుండా, ప్రవర్తించకుండా, మారకుండా మనుషులు మనం చేస్తారంట,
నేనేమో నీ ఉపదేశానుసారంగా అనుసరించాలనుకుంటున్నాను, కానీ మనుషులు ఏం చేస్తారంట, ఆ ఉపదేశానుసారంగా అనుసరించకుండా మనుషులను బలాత్కారం చేస్తారు. ఇంకో మాట సరిపోదా మీకు? మనుషులు ఎవరు? మింగేవారు. మనుషులు ఎవరు? బలాత్కారం చేయవారు. మనుషులు ఎవరు? మనల్ని నిందించువారు, హాని చేయవారు. వీరెవరు అంటే మన సొంత సహోదరులు కూడా మనుషులు ఉన్నారు. మీ సహోదరులే మిమ్మల్ని చంపుతారు బైబిల్లో ఉంది. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు సేవకులు వచ్చారు కనుక, ఇప్పుడు ఇన్ని రకాల మనుషులు, ఎన్ని రకాలు అర్థమవుతుందా? ఇన్ని రకాల మనుషులు మనల్ని చంపడానికి, మన విశ్వాసం, వీళ్ళందరూ ఎవరంట? ఎట్లా వస్తారు వీళ్ళు? గొర్రె వేషం వేసుకొని వస్తారు. వేషధరణైన పులిపిండి తీసుకొని వస్తారు. ప్రవక్త అని పేరు పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా, ఎలా వేషం వేసుకున్నా, వారు మనతో మాట్లాడిన మరోక్షణం, వారి బోధ విన్న మరోక్షణం మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది, మనకున్న సమర్పణ సన్నగిల్లిపోతుంది, ప్రభువుకు మనకున్న సంబంధము దూరమైపోతుంది. మనకు తెలియకుండానే ఆత్మలోపట చచ్చిన శవాల్లాగా మనం మారిపోతాం. అలా మారకుండా ఉండాలంటే కీర్తన అన్నాడు, ప్రభువా నన్ను కరుణించుము, వారు నన్ను మింగకుండా, ఆ వారి బలత్కారం నుంచి నన్ను తప్పించుము. దాని తర్వాత నీ వలన బలము నొందు మనుషులు, ఇప్పుడు ఇన్ని రకాల మనుషుల నుంచి మనం తప్పింపబడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని వలన మనము బలపరచబడాలి. అప్పుడే ఆ మనుషుల నుంచి మనము తప్పింపబడి, రక్షింపబడి నిత్య జీవాన్ని చేరుకుందాము. రండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి పెద్ద మొక్కలు దయచేసి